హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. మన తెలంగాణలోనే మొట్టమొదటి స్వర్ణ దేవాలయాన్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను. చాలా ప్రత్యేకమైన, చాలా విశిష్టమైన దేవాలయం ఇది. ఈ ఆలయంలో అనేక వింతలు, విశేషాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఈ దేవాలయానికి 2 ప్రవేశ ద్వారాలున్నాయి. ఇప్పుడు మనం వెళ్ళే ద్వారం ఒకటి, గుడికి ఆపోజిట్‌లో ఇంకొకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ద్వారం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ టెంపుల్‌ని ఇస్కాన్ సంస్థ వారు నిర్వహించడం జరుగుతుంది. ఈ టెంపుల్ ఇంత అభివృద్ధి అయిందంటే దానికి కారణం ఇస్కాన్ సంస్థ వారు. సనాతన ధర్మానికి దేవాలయాలు ఆయుపట్టు లాంటివి. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా విగ్రహారాధన చేస్తూ ఉంటారు. విగ్రహారాధనకి దేవాలయాలే చాలా ముఖ్యమైనవి. భారతదేశంలో ధ్వంసానికి గురైన, నిర్లక్ష్యానికి గురైన దేవాలయాలన్నిటిని గుర్తించి ఈ ఇస్కాన్ సంస్థ వారు వాటిని అభివృద్ధి పరిచి మళ్ళీ భక్తులకి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అంతేకాకుండా భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయటమే కాకుండా విదేశీయులను సైతం కూడా మన భారత సంస్కృతిని అనుకరించేలా చేయటంలో ఈ సంస్థ చాలా కృషి చేస్తుంది. కొంతకాలం క్రితం ఈ ఆలయం చాలా దీనస్థితిలో ఉంది. ఇస్కాన్ సంస్థ వారు ఈ ఆలయాన్ని చేపట్టి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. మీరిప్పుడు చూస్తుంది ఆలయం యొక్క రాజగోపురం ఫ్రెండ్స్. ఈ ఆలయం యొక్క రాజగోపురానికి ఎదురుగా మనకి చతుర్భుజ జప ఆంజనేయ స్వామి దర్శనమివ్వటం జరుగుతుంది. స్వామివారి చతుర్భుజాల్లో శంకుచక్రం మరియు జపమాల, సాక్షిమాలతో దర్శనమిస్తూ ఇక్కడికొచ్చే భక్తులందరికి కూడా ధ్యానం చేసుకోవడానికి, జపం చేసుకోవడానికి కావాల్సిన శక్తిని ప్రసాదిస్తూ ఉంటాడు. ఈ రాజద్వారం గుండా మనం ఇప్పుడు ఆలయంలోకి ప్రవేశిస్తాం. ఆలయంలోని విశేషాలను మీకు చూపిస్తూ ఉంటాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతమైన ఆలయం మరియు చాలా పవర్ఫుల్ ఆలయం. మీకు ఇంకా ఒక విషయం చెప్పాలంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన స్థలం ఏదైనా ఉందంటే అది ఈ దేవాలయం. ఈ దేవాలయానికి వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారి చుట్టూ ప్రదక్షిణాలు తిరగటం, కోరికలు కోరుకోవటం అనేది ఉండదు. ఈ దేవాలయానికి వచ్చిన భక్తులందరూ కూడా ఈ దేవాలయంలో ఇస్కాన్ సంస్థ వారు ఏర్పాటు చేసిన జపమాలతో స్వామివారిని ధ్యానం చేస్తూ, జపం చేస్తూ కనిపిస్తారు. ఇప్పుడు మీరు చూస్తుంది గర్భాలయంలో ఉన్న స్వయంభూ లక్ష్మీ నారసింహస్వామిని ఫ్రెండ్స్. దేవాలయంలోకి కెమెరాలు ఎలవ్ లేదు కాబట్టి దూరం నుంచి తీయటం జరిగింది. అది కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకున్న తర్వాతే ఈ సాహసానికి నేను ఒడిగట్టడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతమైన మూర్తి, స్వయంభూ మూర్తి. 1000 సంవత్సరాల క్రితం ఈ స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలవటం జరిగిందంట. ఈ ఆలయం చాలా చిన్నగా ఉన్నప్పుడు ఈ ఆలయానికి కాపలాగా ఉన్న కాపలాదారునికి ఈ ఆలయంలో రాత్రి నిద్ర చేసేటప్పుడు లక్ష్మీనారసింహస్వామి అడుగుల శబ్దం వినపడేదంట. అంతేకాదు ఫ్రెండ్స్, గర్భాలయానికి ఎదురుగా భక్తులు ఎవరైనా పండుకుంటే తెల్లారే వాళ్ళు లేచి చూసేసరికి వేరే స్థానంలో నిద్రిస్తూ ఉండేవాళ్ళంట. స్వామివారి మార్గానికి అడ్డుగా ఉన్న భక్తుల్ని స్వామివారు పక్కకు తొలగించి ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణగా స్వామివారు ప్రతిరోజు తిరిగేవాడంట. ఆ స్వామివారి యొక్క గజ్జెల శబ్దాలు ఈ ఆలయంలో కొన్ని సంవత్సరాల పాటు వినిపించడం జరిగిందని భక్తులు చెప్పడం జరిగింది. ఈ ఆలయంలో మనం గొప్పగా చెప్పుకోవాల్సిన విశేషం, చాలా ప్రత్యేకమైన విశేషం ఏమిటంటే ఈ ఆలయంలో లక్ష్మీనారసింహస్వామి అనుగ్రహం కోసం ఆ దేవాది దేవుడైన ఆ మహాదేవుడు ఇక్కడ తపస్సు చేయటం జరిగింది. ఆ శివుని తపస్సుకు మెచ్చిన లక్ష్మీనారసింహస్వామి తన దగ్గరున్న పాంచజన్యాన్ని శివుని శిరస్సుపై ఉంచడం జరిగింది. అప్పటి నుంచి శివుడు ఇక్కడ స్వయంభూగా వెలవటం జరిగింది. భక్తుల అభిష్టాలు నెరవేరుస్తూ కోరిన కోరిక నెరవేర్చే కొంగు బంగారంగా మారటం జరిగింది. ఆ స్వామివారిని కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో చూడండి. లక్ష్మీనారసింహస్వామి తన దగ్గరున్న పాంచజన్యాన్ని శివుడి శిరస్సుపై పెట్టడం చేత ఈ స్వామివారికి పాంచజన్యేశ్వరుడు అనే పేరు రావటం జరిగింది. మీరు ఇప్పుడు చూస్తుంది ఆ దేవాది దేవుడైన మహాదేవుడు స్వయంభూగా ఇక్కడ వెలవటం జరిగింది ఫ్రెండ్స్. గర్భాలయం వెనక భాగంలో మనకి ఈ శిల కనిపిస్తుంది. దీన్ని ఉద్భవ శిల అంటారు. ఈ శిలకే స్వామివారు స్వయంభూగా వెలవటం జరిగింది ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన ప్రదేశం ఇది మరియు చాలా ప్రశాంత వాతావరణంలో ఈ ఆలయం కొలువుతీరుంటుంది. తెలంగాణలోనే మొట్టమొదటి స్వర్ణ దేవాలయం. చూడండి ఫ్రెండ్స్, లక్ష్మీ సమేతంగా లక్ష్మీనారసింహస్వామి రాజగోపురంపై దర్శనం ఇవ్వటం జరుగుతుంది. గర్భాలయ గోపురంపై మొత్తం స్వర్ణంతోనే ఈ గోపురాన్ని
నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ దేవాలయం భారతదేశంలో ఇస్కాన్ సంస్థలన్నిటికి గూడా అతిపెద్ద దేవాలయం మరియు ఇస్కాన్ డివోటీస్ అందరూ కూడా ఈ దేవాలయంలోనే సమావేశం చేసుకోవటం, ఫెస్టివల్స్ నిర్వహించడం జరుగుతుంది. మీరిప్పుడు చూస్తుంది ఇస్కాన్ సంస్థ వారి చేత ముద్రించబడిన మన సనాతన ధర్మానికి సంబంధించిన గ్రంథాలివి. అవి జపమాలలు. ఇస్కాన్ సంస్థ డివోటీసు ఆ జపమాలని తీసుకొని ఈ ఆలయంలో జపం చేయటం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరిప్పుడు చూస్తుంది ఈ ఆలయానికి విరాళాలు ఏమైనా అందించాలనుకుంటే ఈ కౌంటర్ దగ్గరకొచ్చి ఇక్కడున్న ప్రభువారిని చూసి వారికి మన డీటెయిల్స్ ఇచ్చి విరాళాలు ఇవ్వవచ్చు. ఇస్కాన్ డివోటీసే కాదు, ఇక్కడికొచ్చే సాధారణమైన భక్తులు కూడా ఈ స్వామివారిని జపం చేసుకునే వెసులుబాటుని ఈ ఆలయం వారు కల్పించడం జరిగింది. సాధారణమైన భక్తులు ఈ ఆలయంలో ఇస్కాన్ సంస్థ వారు ఏర్పాటు చేసిన జపమాలను ఫ్రీగా వాడుకొని స్వామివారి ఎదురుగా కూర్చొని మనం జపం చేసుకోవటం జరుగుతుంది. ఇస్కాన్ సంస్థను స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందేటట్టు చేసిన భక్త వేదాంత స్వామి ప్రభుపాదానంద గారు. ఈ స్వామివారి కృప, ఈ స్వామివారి తపస్సు శక్తి చేతనే మన సనాతన ధర్మం యొక్క విలువను విదేశీయులు గుర్తించి మన సనాతన ధర్మం వైపు వాళ్ళు నడకలు సాగించడం జరిగింది. చాలా విశేషమైన గురువుగారు వీరు. వీరి ఆశీర్వాదం పొందిన ఏ ఇస్కాన్ డివోటీ అయినా సరే జీవితంలో చాలా ప్రశాంతతను పొందుతారు మరియు తమ జీవిత లక్ష్యాన్ని తెలుసుకొని ఆధ్యాత్మిక భావంలో గడపడం జరుగుతుంది. ఈ స్వామివారు అంత శక్తివంతమైన స్వామివారు. ఈ ఆలయంలో ఇస్కాన్ సంస్థ వారు రూపొందించిన మరియు గో ఆధారిత వస్తువులు మరియు సాహస సిద్ధమైన ప్రకృతికి సంబంధించిన సోపులు కానీ, మన వంట పాత్రలు కానీ, దేవుడి యొక్క పటాలు కానీ, జపమాలలు కానీ ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా అంటే పర్యావరణానికి ఎటువంటి హాని తలపెట్టని విధంగా రూపొందించి భక్తులకి తక్కువ ఖర్చులో అందించడం జరుగుతుంది. ఒకప్పుడు వందలలో దర్శించుకునే వాళ్ళంట ఈ ఆలయాన్ని. ఇస్కాన్ సంస్థ వారు ఈ ఆలయాన్ని చేపట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవటం జరుగుతుంది. అంతేకాకుండా మన హైదరాబాద్లో 5 రూపాయలకి భోజనం పెడుతున్నారు కదా, ఈ ఆలయానికి సంబంధించిన ఇస్కాన్ డివోటీసే వాటిని స్వయంగా వండి మనకి 5 రూపాయల భోజనం క్యాంటీన్స్కి పంపించడం జరుగుతుంది. మనం ఈ ఆలయంలోకి అడుగుపెట్టితే సాక్షాత్ ఆ వైకుంఠంలోకి అడుగుపెట్టామా అన్నంత ప్రశాంతంగా ఉంటుంది ఈ ఆలయం. మరియు లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క కృపా కటాక్షాలు మనకి స్పష్టంగా కనపడతాయి. స్వామివారి యొక్క వర్చస్సు, స్వామివారి యొక్క కరుణ డైరెక్ట్గా మన మీదకి ప్రసరింపజేస్తున్నాయా అన్నంత అద్భుతంగా ఈ ఆలయం ఉంటుంది ఫ్రెండ్స్. చాలా పవర్ఫుల్ ఆలయం ఇది. ఈ ఆలయంలో అనేకమైన ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి నిర్వహిస్తారు. స్వాతి నక్షత్రం రోజున ప్రతిరోజు లక్ష్మీనరసింహస్వామికి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచే ఈ స్వామివారికి పూజలు చేయడం జరుగుతుంది. రాత్రి 8:30 వరకు ఈ ఆలయం తెరిచే ఉంటుంది ఫ్రెండ్స్. తెలంగాణలోనే మొట్టమొదటి స్వర్ణ దేవాలయమైన ఈ ఆలయంలో ఆ లక్ష్మీనరసింహ స్వామివారితో పాటు ఆ దేవాది దేవుడైన మహాదేవుడు, జపాంజనేయ స్వామి, గరుడ అలవారు, సుదర్శన అలవార్లు మరియు రాధా గోవిందుల ఆలయాలు కూడా మనకున్నాయి. కానీ ఈ ఆలయంలో సెల్ ఫోన్ వాడకం అనేది నిషేధించడం జరిగింది. సెల్ఫీలు తీసుకోవటం, ఫొటోస్ తీసుకోవటం ఈ ఆలయంలో సిబ్బంది నిషేధించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా పర్యావరణానికి ఎటువంటి హాని తలపెట్టని వస్తువులు చాలా తక్కువ ఖరీదులో భక్తులకి ఇస్కాన్ సంస్థ వారు అందించడం జరుగుతుంది. ఆవు నెయ్యి, గో ఆధారిత వస్తువులన్నీ కూడా ఈ ఆలయంలో మనకి చాలా తక్కువ ఖర్చులోనే దొరకటం జరుగుతుంది. సాధారణంగా దేవాలయాలకి భక్తులు ఎందుకు వెళ్తారు? స్వామివారిని కోరికలు అడుక్కోవటం, కోరికలు తీర్చమని ప్రాధేయపడటానికి వెళ్తారు. కానీ ఈ ఆలయంలోకి వచ్చిన తర్వాత మన మనసు కోరిక వైపు వెళ్ళకుండా ఆ లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహం కలుగుతుందంట. ఎందుకంటే ఈ ఆలయానికి వచ్చి 108 సార్లు ఎవరైతే ఆ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క నామాన్ని జపం చేస్తారో వాళ్ళకున్న ధర్మబద్ధమైన అన్ని కోరికలు నెరవేరుతాయంట. కోరికలన్నీ నెరవేరి వాళ్ళ మనసు ఎప్పుడూ దేవుడి పాదాల చెంతనే ఉండేటట్టు స్వామివారి అనుగ్రహం మనకి కలుగుతుందంట. ఈ దేవాలయంలో ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. ముఖ్యంగా శుక్రవారం రోజు కూడా మధ్యాహ్నం అన్నదానం చేయటం జరుగుతుంది. ఇంకొక విశేషం ఏంటంటే ఈ దేవాలయంలో అతిపెద్ద గోశాల ఉంది ఫ్రెండ్స్. ఆ గోశాల ఇప్పుడు మీరు చూసేది గోశాలనే. దగ్గర ఒక 70 ఆవుల వరకు ఇక్కడ ఉండటం జరిగింది. ఇస్కాన్ సంస్థ వారే గడ్డిని మరియు ఈ పశువులకు కావాల్సిన దానాన్ని ఇస్కాన్ సంస్థ వారే ఆవులకు అందించడం జరుగుతుంది. ఎవరైనా సరే గోదానం చేయాలనుకునే భక్తులందరూ కూడా
రుసుము చెల్లించి గోవులకి గడ్డి పెట్టుకోవచ్చు. మరియు ఇంకొక విశేషం ఏంటంటే, మనకు చేతనైనంత సహాయం గోసేవకి విరాళంగా ఇచ్చే ఆ సదుపాయాన్ని కూడా ఇస్కాన్ సంస్థ వారు మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేవాలయంలో మనం ఎప్పుడు చూసినా హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే నామమే మనకినిపిస్తుంది. ఏ డివోటీ నోటి నుండి విన్నా హరే రామ హరే కృష్ణ కృష్ణ అనే ఈ మంత్రాన్ని జపిస్తూ భక్తులు అందరిని కూడా ప్రభు ప్రభు అని పిలవటం జరుగుతుంది. పురుష భక్తులను ప్రభు అని సంబోధిస్తారు. స్త్రీలనైతే మాతాజీ అని సంబోధిస్తారు. ఈ ఆలయాన్ని నిర్వహించే ఇస్కాన్ సంస్థ వారు చాలా నిబద్ధతతో వచ్చిన భక్తులకి గౌరవ మర్యాదలు కల్పిస్తూ చాలా జాగ్రత్తగా తీసుకుని వాళ్ళకి స్వామివారి దర్శనం అయ్యేటట్టు, మరియు ఈ దేవాలయంలో నిర్వహించే అన్నదాన సత్రం చూడండి ఫ్రెండ్స్. ప్రతిరోజు ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఇంకొక విశేషం ఏంటంటే, మన బంధువులు గానీ, మన కుటుంబ సభ్యులు ఎవరైనా పుట్టినరోజుల కార్యక్రమాలుంటే, ఈ సంస్థ వారికి మనం ముందుగానే ఆ విషయాన్ని చెప్పి విరాళంగా అందిస్తే స్వయంగా వాళ్ళే వంటను వండి మన చేతుల మీదుగా భక్తులకి అన్నదానం చేపిస్తూ ఉంటారంట. ఈరోజు ఈ ఆలయంలో అన్నదానాన్ని ఈ దంపతులే నిర్వహించడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, చాలా పౌష్టికాహారాన్ని పెడతారు. చాలా పరిశుభ్రమైన వాతావరణంలో వండటం జరుగుతుంది. భక్తులకు ఆ ఆహారాన్ని అందించడం కూడా జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది కదా. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని. నేను ఫర్దర్గా చేసే వీడియోలు మీ అందరికీ నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ నొక్కితేనే నేను చేసే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేసి అందరికీ ఈ దేవాలయం యొక్క ఇన్ఫర్మేషన్ అందేటట్టు చూడాలని నా మనవి. బాయ్ ఫ్రెండ్స్.